హలో హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మన సీరియల్లో ఏం జరుగుతుందో చూద్దామా అండి. ఎలాగైతే సీతారామయ్య గారు చెప్పిన పందానికి అయితే కావ్య రాజులు అయితే ఒప్పుకుంటారు. మరి సీతారామ చెప్పిన ప్రకారం పందెంలో మరి రాజు గెలుస్తాడా, కావ్య గెలుస్తుందా అనే విషయం చూడాల్సిందండి. ఈ విధంగా సీతారామ అయితే పందెం ఇస్తాడు. కానీ ఆ పందెంలో గెలవకుండా ఉండాలనేసి ఇటు రుద్రాణిను అనామిక ఏ ప్లాన్ చేయబోతున్నారో, అసలు ఆ కాంట్రాక్ట్ వాళ్ళకు రాకుండా ఏ విధంగా అనామిక ప్లాన్ చేయబోతుంది అనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందని. మరోవైపు చూసినట్లయితే ఇంకా ఆ రుద్రాణి అయితే లక్ష్మిని అయితే ఆస్తి విషయంలో రెచ్చగొడుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా ఇంట్లో గొడవలు జరగాలని, తనకు ఒకవేళ తన వల్ల తన కొడుకు కూడా ఆస్తి వస్తుందనే నమ్మకం, అంటే నమ్మకం తోటి ఇంకా ధనలక్ష్మి అయితే చాలా రెచ్చగొడుతూ ఉంటుంది. అందుకు మరి ధనలక్ష్మి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. మరి ఈ పందెం గెలవాలనేసి చాలా మంది అయితే ఇంకా కావ్యనే అనేసి అనుకుంటూ, కావ్యనే గెలవాలనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. మరి చూద్దాం, మరి కావ్య గెలిస్తే కావ్య ఇంటికి కొడగా వెళ్తుందా, లేకపోతే రాజు గెలిస్తే రాజు అంటే ఆఫీస్ కి సీఈఓ అవుతాడా అనేసి చూడాల్సి ఉందండి. అసలు మొత్తానికే వీళ్ళ ప్లాన్ ను మరి అనామిక ఏ విధంగా తిప్పగొట్టబోతుందనే విషయాన్ని కూడా మనం ఈరోజు సీరియల్ చూద్దామండి. సీరియల్ చూసినట్లయితే అప్పు అయితే చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావు కూర్చి, నీకు మంచి విషయం చెప్పాలి అనేసి అంటూ ఉంటే, ఏంటి నీ కూరగాయలు తీసుకురావాలా పొట్టి అంటే, ఎప్పటికి అదేనా, ఎందుకు నిన్న తిట్టేసి ఈరోజు ఇంత కూల్గా మాట్లాడుతున్నావు, అసలు ఏంటంటే అదేం కాదులే, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అంటే, ఏంటి చెప్పు, మీ వదిన అంటే మా అక్క మీ ఇంట్లో మళ్ళీ కాలు పెట్టబోతుందట అనేసి అంటూ, ఏంటి నువ్వేం చెప్తున్నావు, అదే తాతయ్య గారు అయితే బావకును అక్కకైతే ఒక పందెం పెట్టారట, ఆ పందెంలో అయితే ఒకవేళ బావగారు ఓడిపోతేనేమో మా అక్క ఆ ఇంటి కొలలో స్వీకరిస్తారట, లేకుంటే ఇంకా బావ గెలిస్తే ఆ కంపెనీకి సీఈఓగా చేపడతారట అనేసి చెప్తా ఉంటుంది. అవునా, ఇది మంచి విషయమే, అంటే దీన్ని బట్టి చూస్తే ఎట్లాగైనా మా వదిననే గెలుస్తుంది, ఏంటి మీ అన్నయ్యను తక్కువ అంచనా వేస్తున్నావా బావగారిని, ఇలాంటి విషయంలో చాలా పద్ధతిగా సెక్యూర్గా ఆలోచిస్తారు అనేసి అంటూ ఉంటే, ఏం కూర్చి, నేను మా అన్నయ్యతో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, నాకు తెలుసు అన్నయ్య గురించి, నువ్వు చెప్తున్నావు గాని అనేసి అంటూ ఉంటే, లేదు లేదు చూద్దాం, చూసామా ఈ పందెంలో ఎలాగైనా మా వదిననే గెలుస్తూ ఉంటుంది, ఇంట్లో ఎలాగైనా ఇంట్లో అడుగు పెడుతుంది, సరే ఇదంతా బాగానే ఉంది కదా, ఒకవేళ మా అక్క గెలిస్తే ఇంట్లో అందరు కలిసి ఉంటారు, అదే విధంగా నువ్వు కూడా మీ అమ్మ చెప్పిన ప్రకారం నువ్వు ఆటో నడపకుండా నువ్వు కూడా ఏదైనా మంచి రైటర్ కింద వర్క్ చేయొచ్చు కదా అనేసి అంటూ ఉంటుంది అప్పు. ఏంటి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావేంటి, నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడు ఆపేయమంటే ఎలా, నువ్వు ఎస్ఐ కోచింగ్ తీసుకోవాలి, నువ్వు ఎస్ఐ కావాలి కదా అంటే, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతానులే అనేసి అప్పు అంటుంటే, అలా వాయిదాలు పెట్టడం మంచిది కాదు, ఏం కాదు, నేను ఆటోనే నడుపుతాను, నేను ఆటో నడిపినంత మాత్రాన నా కెరియర్ మీద నేను శ్రద్ధ పెట్టట్లే అని ఎలా అనుకుంటావు పుట్టి, నేను మంచి రైటర్ దగ్గర కలిసి వస్తాను చూడు, అలా అయితే ఆటో నడపకుండా ఉండడం ప్రసక్తే లేదు అనేసి చెప్తా ఉంటాడు. అంటే ఇంకా అప్పు చెప్పింది అయితే కళ్యాణ్ వినిపించుకోడు, ఎందుకంటే తన జీవనాధారం ఇప్పుడు ఆటోనే కదా, తన ఆటోతోటి అప్పునైతే ఏ విధంగా ఎస్ఐ అయితే చేపించాలనుకుంటాడు కళ్యాణ్. ఇక్కడ చూసినట్లయితే కనకం చాలా సంతోషంగా అంటే ఏంటమ్మా ఏం చెప్తున్నావు, నిజమా మా కావ్య మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందా అనేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఆలోపే, అయ్యో ఇంతమంది సంతోషాలని పంచుకోనికి ఈయన కూడా లేడే, మళ్ళీ నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి కనకం అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. తాతయ్య గారు మంచి పనే చేశారు, ఎలాగైతే వాళ్ళిద్దరిని కల్పనకి మంచి పందమే పెట్టాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే మనసులో అనుకున్న సమయానికి కావ్య అయితే అక్కడికి వస్తుంది. ఏమే కావ్య, తాతయ్య గారు అయితే ఒక మంచి పందెం పెట్టినట్టు కదా, నువ్వు మళ్ళా ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఏంటి, అప్పుడే నీకు ఈ విషయం ఇక్కడ దాకా తెలిసిపోయిందా, ఇప్పుడే అమ్మమ్మ గారు ఫోన్ చేసి చెప్పారు, అయితే ఏంటి ఇప్పుడు అంటే, ఇంకేం లే కావ్య, నువ్వే గెలుస్తావు అనేసి అంటూ ఉంటుంది. అలా ఎలా, మీ అంతకుముందు కన్నావు కదా, ఏమన్నా భర్తలు ఏమన్నా సర్దుకుపోవాలనేసి, ఇప్పుడేంటి పందెం అనేసరికి నువ్వే గెలుస్తావు కావ్య, అతని పైన నువ్వే పైసే సాధించాలని చెప్తున్నావు అంటే, అదంతా ఒకవేళ ఇప్పుడు ఒక మాట, నువ్వు ఎందుకంటే ఆ ఇంటి కూడలుగా అడుగు పెట్టడమే కదా నాకు కావాల్సింది, కూతురు ఇంట్లో ఉండకుండా అత్తారింటికి వెళ్ళడమే కదా తల్లి అనుకుంటుంది, అదే విధంగా నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎలాగైతుంది కావ్య, నువ్వైతే ఈ షరతులో అంటే ఈ అంటే ఇలా తాతయ్య గారు పెట్టిన పందానికి అయితే నువ్వు గెలవాలి, గెలిచి నువ్వు ఆ ఇంటి కొడలిగా వెళ్ళాలి, నువ్వు మంచి డిజైన్స్ గీయాలి అనే చెప్తా ఉంటుంది. ఇక నుంచి నీకు కావాల్సినవన్నీ నేనే చేసి పెడతాను, నువ్వు అసలు ఇంట్లో లోపల రూమ్ నుంచి బయటికి రావద్దు అనేసి అంటూ ఉంటుంది. అంటే సరే అమ్మా, నువ్వే డిజైన్స్ కూడా నువ్వే గివ్వు అంటే, కావ్య నాకు అవి గీయరాదు కదా అనేసి
కనకం అయితే అంటూ ఉంటుంది. అప్పుడే కావ్య, ఏంటమ్మా ఏం చేయముందుకే అంటారు కదా, ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు, ఇంకా నేను అసలు స్టార్టే చేయలేదు అప్పుడే నేనే గెలుస్తాను ఎలా అంటావు? ఆయన ఎలా చేస్తారో మీకు తెలుసు కదా, అయినా కూడా నన్నే అంటావేంటి? తను ఎలా చేస్తే ఏందే, నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వే గెలుస్తావు అనేసి కనకమైతే అంటూ ఉంటుంది. సరే అమ్మా రేపు చేస్తాలే ఇంకా అంటే, రేపొద్దు ఇప్పుడే చేయాలి. ఏ పనైనా మనం అంటే విద్యను సాధించే వాళ్ళు పనిని ఎప్పుడూ వెనకబాటు వేయకూడదు. ఈ రోజు చేస్తా అనేది ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేస్తా అనేది అలా రేపు వాయిదా వేయకూడదు అనేసి కనకం అంటూ ఉంటుంది. చాలు కనకం, ఓవరాక్షన్ కనకం, బాగా చేస్తున్నావులే అనేసి ఇంకా కావ్య అయితే వాళ్ళ అమ్మనైతే అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అయితే ఇక రుద్రాని ఇంకా అట్లయితే అనామికకైతే ఫోన్ చేస్తా ఉంటుంది. అప్పుడే అనామిక, ఏంటంటే ఆస్తి పంచుకొని ఆ ఆస్తిని ఎలా యూజ్ చేయాలనేసి నాకు ఫోన్ చేస్తున్నారా ఏంటి, ఏం తెలియకుండా అలానే ఉన్నావేంటి, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అసలు ఏంది అంటే, అసలు ఏమైంది అనేసి అంటూ ఉంటే, మా కంపెనీకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఆ కాంట్రాక్ట్ కి మా నాన్నగారు ఇలా అంటున్నారు అనేసి అంటూ ఉంటే, అసలు ఏంటి అని చెప్తా ఉంటుంది. నువ్వు ఊరికి ఏం ఆలోచించకుండా ఎలా ఉంటున్నావు, వాళ్ళిద్దరిని కలిపినకైతే మా నాన్నగారు అయితే ఒక ప్లాన్ వేశాడు అంటే అంతా జరిగిన విషయం అంతా చెప్తా ఉంటుంది. ఏదో కాంట్రాక్ట్ వచ్చిందట, ఆ కాంట్రాక్ట్ కి మంచి డిజైన్ చేసి పెడితే చాలా లాభం వస్తుందట, అందుకనే వాళ్ళిద్దరికి అది చెప్పారు. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ లో మా రాజుగాని ఓడిపోయినట్టయితే ఆ కావ్యని అయితే మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఒకవేళ కావ్యని ఇంటికి తీసుకొచ్చి రాజు కావ్య కలిసిపోతారంటే మేము చేసి ఇక్కడ ఏమి ఉడకపోవు. మళ్ళీ అంతేకాకుండా రాజుగాని ఆఫీస్లోకి అడుగు పెట్టారంటే నువ్వు చేసే ఏ పనికైనా అడ్డుకుంటాడు, ఒక్కసారి ఆలోచించు అనేసి, నువ్వు డోంట్ వరీ ఆంటీ, నేను చూసుకుంటాను కదా, మీరేం కంగారు పడకండి. అసలు ఆ తీసుకొచ్చిన కాంట్రాక్టర్ ఎవరో పేరు చెప్పండి, ఎవరో సులోచంద్ర ప్రకాష్ అట, అతనికి డీల్స్ మాట్లాడుకున్నారు వీళ్ళు. సరే నేను అతనితో మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి, కానీ ఇంట్లో ఆస్తి గురించి తగాదా గురించి జరుగుతూనే ఉండాలి, ఆ ధనలక్ష్మి ఆంటీని అయితే రెచ్చగొడుతూ ఉండాలి అనేసి అనామిక అయితే ఇంకా రుద్రానికి చెప్తా ఉంటుంది. అదే విధంగా రుద్రాన్ని కూడా ఏ విధంగా అంటే ఊరికే కూర్చొని ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏంటి ధనలక్ష్మి అంత అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి అంటే, ఇంకేం చేయమంటావు, నేను చేసే పని ఎవరికి ఏం నచ్చట్లేదు, నా మాటకి ఎవరు విలువనియట్లేదు అనేసి ధనలక్ష్మి అయితే అంటూ ఉంటే, అలా చేస్తే ఎలా, గట్టిగా వాదించాలి, నీ కొడుకు ఆస్తి పంచేదాకా నువ్వు పోరాటం చేయాల్సిందే అనేసి ఇంకా రుద్రాని అయితే ధనలక్ష్మికి అయితే చాలా ఎక్కించి చెప్తా ఉంటుంది. అంటే ధనలక్ష్మి, ఇందులో నా స్వార్థం కూడా ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఈ ఇంటి కొడులుగా నీకు అడిగే బాధ్యత ఉంటుంది, కాబట్టి నువ్వు ఒకవేళ ఆస్తి పంపకం గురించి అడిగితే నా కొడుకు కూడా ఆస్తి ఇవ్వచ్చన్న ఉద్దేశంతో నేను అంటున్నాను, ఎందుకంటే నాకు అడిగే హక్కు కానీ అంటే అంత స్థాయి కానీ లేదు కదా, అందుకనే నిన్ను అంటున్నాను అంటే, సరే అనేసినట్టుగా, ఎందుకంటే ఇక్కడ చూడు ఇప్పుడు తాతయ్య గారు మా మామయ్య గారు ఏం చేశారు, ఒకవేళ నీ కొడుకు బయట ఉన్నందుకు కళ్యాణి ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించాలి కానీ, ఆ కావ్యని ఇంటికి కూడలిగా ఏ విధంగా చేయాలని ఇంటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు, అది పట్టించుకోకుండా ఈ విషయంలో పట్టించుకుంటే నీకేం లాభం, వాళ్ళకి కదా లాభం జరిగేది. నువ్వు మాత్రం పట్టు విడపకుండా కంపల్సరీ ఆస్తి పంచేదాకా నువ్వు చేయాల్సిన పని చేయాల్సిందే అనేసి రుద్రాని అయితే ధనలక్ష్మికి అయితే చాలా నూరు పోస్తా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే రాజు అయితే ఆఫీస్కి వెళ్ళినకైతే బయలుదేరుతూ ఉంటారు. ఇంకా అందరు ఎవరి పనిలో వాళ్ళు చూస్తూ ఉంటే అప్పుడే ప్రకాష్ ఎదురుగా వస్తే, ఏంటి బాబాయ్ మర్చిపోయావా ఏంటి అబ్బాయి, నాకే మతిమరుపు అంటే నీకు మతిమరుపేనా, మరి రోజు ఆఫీస్కి వెళ్తున్నాను కదా ఈరోజు, సరే రోజు వెళ్తున్నావు కదా, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పవా మరి అంటే, ఓహో ఈరోజు మీకు పందెం పెట్టిన రోజు కదా, సరే కావ్యకి చెప్తా అని చెప్పు, ఏంటి కావ్యకి చెప్తానంటున్నారు అనేసి రాజు అనుకుంటా. అంతలో సుభాష్ కూడా వచ్చేసి, నాన్న నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే, ఆ సుభాష్ కూడా అంతే కావ్యకి సపోర్ట్ చేస్తూ, కావ్య కళావతికి చెప్పు ఆల్ ది బెస్ట్ అనేసి అంటే, ఏంటి నాన్న నాకు చెప్పకుండా కళావతి చెప్తున్నావు అంటే, నీకు కూడా అంతే అంటే కావ్య చేతిలో ఓడిపోనికి ఆఫీస్కి వెళ్తున్నావా అనేసి సుభాష్ అంటూ ఉంటారు. ఇంకా అందరు అలానే అంటూ ఉంటారు. అప్పుడే అప్పన్న కూడా వస్తూ ఉంటుంది. ఇంకా అంటే రుద్రాన్ని మాత్రం, ఏంటి వీని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నాను, ఆ కళావతి ఏం గెలవలే, రాజే గెలుస్తాడు, నాకు రాజు మీద నమ్మకం ఉంది, థ్యాంక్స్ అత్త, నీకు ఒక్కదానికైనా నా మీద నమ్మకం ఉంది, నువ్వే నన్ను సపోర్ట్ చేస్తున్నావు అనేసి రాజు అంటూ ఉంటారు. ఇంకప్పుడే అమ్మ ఇప్పుడే పూజ చేసి వస్తుందని సుభాష్ అంటూ ఉంటే, ఇంకేంది వాళ్ళ కోడల కోసానికే చేస్తుంది, నా కోసం ఏం చేస్తుంది అనేసరికి బామ్మ అంటుంది, అవును అట్లయితే మనం గుడికి వెళ్ళి అభిషేకాలు కావ్య గెలవాలని అవన్నీ చేసి పూజలు చేద్దాం పదా అంటే, చేయండి బాగా చేయండి, ఇంట్లో కొడుకు మీద అయితే లేదు కానీ తన మీద అయితే మీకు అన్ని చాలా ఉంది అనేసి రాజైతే అనుకుంటూ ఉంటాడు.
అప్పుడే ఇంకా కావ్య అంటే ఇంకా రుద్రాని మాత్రం ఆ వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టలో పాలు కూడా పోసిరారా అంటే ఆ స్వప్న అయితే అంటూ ఉంటుంది, పుట్ట అక్కడ ఉండేమో కానీ పాము మాత్రం ఇక్కడే ఉంది అనేసి చెప్తా ఉంటుంది. అప్పుడే అప్పన్న చాలా బాగా చెప్పావు స్వప్న అనేసి అంటూ ఉంటారు. ఇంకా రాజు ఎలాగైతే ఆఫీస్కి అయితే బయలుదేరుతా ఉంటాడు. ఇంకా రావడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్ అనేసి తన ఒక ల్యాప్టాప్ తీసుకుంటూ ఉంటాడు. సార్ సరే కొన్ని రోజులు అయితే మీకు మేనేజర్ పోస్ట్ కూడా ఉండదట కదా అంటే ఎవరు చెప్పింది అంటే ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు అనేసి అంటూ ఉంటారు. సరే పద నా వెనకాల టిక్కీలో నాకు సంబంధించినవి అంటే డ్రాయింగ్ గీయనికి అంటే జ్యువెలరీ గీయనికి సెట్ మొత్తం ఉంటుంది తీసుకొని రా అనేసి రాజు చెప్తా ఉంటాడు. ఇంకా రాజుని ఇంకా అంటే ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా రెడీ అయ్యి అన్ని పేపర్స్ పట్టుకొని వస్తూ ఉంటే శృతి చూసి ఏంటి ఈయన ఆఫీస్కి వస్తున్నాడా లేకపోతే యుద్ధం చేయడానికి వస్తున్నాడా, ఎప్పుడు లేని ఇదంతా కొత్తగా చేస్తున్నాడా అంటే ఆ మేడం మీద పైచే సాధించాలనే కోరిక చాలే ఉందే అనేసి శృతి అనుకుంటుంది మనసులో. అప్పుడే రాజు ఇప్పటి నుంచి ఎవరి మనసులో ఏమనుకుంటారో నాకు బాగా తెలిసిపోద్ది అనేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా రాజు అయితే లోపలికి వెళ్ళేసి తన ఒక మొత్తం పెట్టేసుకుంటూ ఉంటాడు. ఇంకా కావ్య కూడా అప్పుడే వస్తూ ఉంటుంది. రావడంతో చూడండి మ్యామ్ సార్ ఎలా వచ్చాడంటే ఒక యుద్ధం చేసినట్టు మీ మీద విజయం సాధించడానికి చాలా పగడబందిగా వస్తున్నారు అంటే ఆహా అప్పుడు ఇంకా రాజుని చూసి క్యాబిన్ లో అంతేలే ఓడిపోయే వారికి ఆ మాత్రం భయం ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడు చూడు ఇప్పుడు ఎలా ఎలా చేస్తున్నాడు అనేసరికి రాజుతో బయటకు వచ్చేస్తాడు. అప్పుడే ఇంకా కావ్యనైతే ఎగాదిగా చూస్తే ఓహో నువ్వు వర్క్ స్టార్ట్ చేయ ముందు నా ముఖం చూస్తే మంచి జరుగుతుందని చూస్తున్నావా, నీ ముఖం ఏమో చూస్తున్నారు బూడిగుమ్మ మొహం అంటుంటే ఓహో ఈ బూడిగుమ్మ మొహమే కదా మీకు అప్పుడు మా మొహంలా మంచి మొహంలా కనిపించింది కదా అనేసి అంటూ ఉంటుంది. భూత్ బంగ్లాలో మీకు మంచి మొహంలా కనిపించింది కదా అనేసి కావ్య అంటూ ఉంటే ఏంటి మ్యామ్ ఏమంటున్నారు అనేసి శృతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శృతి నీకు అన్నీ అనవసరం ఇదంతా అవసరం లేదు అనేసి ఇంక ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రాజ్ అయితే ఇంకా ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికైతే అది చేస్తే ఇది చేస్తే మంచిగా వర్క్ చేయను అనేసి చెప్తా ఉంటాడు. ఇంకా శృతి కూడా మేడం దగ్గరికి వచ్చేసి మేడం వాళ్ళందరినీ రాజ్ చాలా రెచ్చగొడుతున్నారు, ఏం చేస్తారో ఏంటో మీరు డిజైన్స్ ఎలా గీస్తారో అనేసి అంటూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూసినట్లయితే అనామిక అయితే అంటే ఇక్కడికి వచ్చిన క్లయింట్ తో అయితే వాళ్ళ మధ్య దుగ్గురాల ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి. ఈ గొడవలో మీ యొక్క అంటే దేవానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు మంచిగా గీయలేరు కాబట్టి ఆ కాంట్రాక్ట్ మాకే ఇప్పించండి అనేసి అక్కడ ఉన్న జగత్చంద్ర అతనికి అయితే చెప్తా ఉంటుంది అనామిక. మరి చూద్దామని రేపు ఎపిసోడ్ లో మరి వచ్చిన క్లయింట్ అనేది మరి వాళ్ళొక్క దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారా లేకుంటే అనామికకి ఇస్తారా చూద్దాం మరి ఏం జరుగుతుందని. ఇదే ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.